హలో గైస్, వెల్కమ్ టు సత్యం టెక్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మరొక కొత్త అప్డేటెడ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చాను. తెలంగాణకు సంబంధించిన ఐసెట్ నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు ఎవరైనా సరే డిగ్రీ కంప్లీట్ చేసి ఐసెట్ రాయాలనుకుంటున్నారో, అంటే ఎవరైతే ఎంబీఏ ఎంసీఏ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఇది మంచి అవకాశం. టీఎస్ ఐసెట్ 2024 నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చి ఫిబ్రవరి 13 రోజున నోటీస్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే టీఎస్సిహెచ్ఈ మనకు ఈ నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది. డిగ్రీ కంప్లీట్ చేసి ఎంబీఏ చేయాలనుకుంటున్న ప్రతి విద్యార్థికి ఇది బిగ్ అప్డేట్. దానికి సంబంధించి అప్లికేషన్ ఫీ అనేది 7th మార్చ్ 2024 నుంచి మనకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. అలాగే అప్లికేషన్ అంటే ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అప్లికేషన్ డేట్స్ అనేవి కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇష్యూ ఆఫ్ టీఎస్ ఐసెట్ 2024 నోటిఫికేషన్ మార్చి 5వ తారీఖున మనకు పూర్తి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇది కేవలం షార్ట్ నోటిఫికేషన్. విద్యార్థులను అలర్ట్ చేసేందుకు, అంటే విద్యార్థులు ముందుగానే తెలుసుకునేందుకు ఈ షార్ట్ నోటిఫికేషన్ అనేది మనకు విడుదల చేయడం జరిగింది. మనకు మార్చి 5వ తారీఖున పూర్తి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ 7th మార్చ్ 2024న, అంటే మార్చి 7వ తారీఖు నుంచి మనకు ఐసెట్కు సంబంధించిన అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. 7వ తారీఖు నుంచి ప్రతి అభ్యర్థి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ టు అప్లై వితౌట్ లేట్ ఫీ, అంటే వితౌట్ లేట్ ఫీజు అనేది ఎక్స్ట్రా ఫీజు అనేది లేకుండా ఏప్రిల్ 30 వరకు అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. విత్ లేట్ ఫీ అంటే 250 రూపాయలు, అలాగే 500 లేట్ ఫీజు తోటి 17th మే నుంచి 27 మే వరకు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేను ప్రతి విద్యార్థికి చెప్పబోయేది ఏంటంటే, వితౌట్ లేట్ ఫీ ఉన్నప్పుడు అప్లై చేసుకోండి. అనవసరంగా 250 మరియు 500 అమౌంట్ పే చేయాల్సిన అవసరం మీకు ఉండదు. మనకు గడువు అనేది చాలానే ఉంది. మార్చి 7 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్లైన్ అప్లికేషన్ ఛాన్స్ ఉంది. కాబట్టి వితౌట్ లేట్ ఫీజుతోనే అప్లికేషన్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా నేను మరొక వీడియోను మీకోసం చేసి మన ఛానల్లో ఉంచుతాను. కాబట్టి ప్రతి అభ్యర్థి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించిన ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. అలాగే ఏజ్ లిమిట్ అనేది కూడా మనకు 7th మార్చ్ రోజు అనేది రావడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ అంటే అది కూడా మనకు మార్చి 7 రోజు రావడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ ఏమి ఉండదు. డిగ్రీ చేసిన ప్రతి అభ్యర్థి ఐసెట్ రాయొచ్చు, కాబట్టి అది క్వాలిఫికేషన్. నెక్స్ట్ దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అనేది మనకు మార్చి 5న రావడం జరుగుతుంది. మార్చి 5న నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇది టీఎస్ ఐసెట్కు సంబంధించిన నోటిఫికేషన్. ప్రతి అభ్యర్థి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.